హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మాధురి, రీతు, నాగ్ సారు అంటే నోరు మంచిది కాదని అట్లాంటి ఒక ట్యాగ్ ఇస్తాడు. అయితే ట్యాగ్ ఇస్తుంది రీతు ట్యాగ్ ఇచ్చినప్పుడు సార్ ఎందుకమ్మా అది అని అంటే, సార్ ఆమె నన్ను జుట్టు పట్టి బండకేసి కొడుతుంటే కొన్ని చెత్త వర్డ్స్ అవన్నీ మాట్లాడుతుంది. నాకు అస్సలు చాలా బాధ అనిపించింది సార్. చాలా నిజంగా అస్సలు నచ్చలేదు సార్ అని అంటాడు. నిజంగా ఆ రోజు మాధురి గారు వెరీ వెరీ బ్యాడ్. ఏం ముచ్చట, ఏం మాటలు అవి, అంతా ఓవర్గా ఎందుకు మాట్లాడాలి మాధురి గారు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. రీతుని మరీ టూ మచ్గా మాట్లాడుతుంది. కానీ నాకు సార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేది ఉంటే, కానీ సార్ నేను బయట ఉంటే మాట్లాడుతుంటే సార్, బయట అంటే ఆ మాట మాట్లాడుతుంటే, ఇప్పుడు కాదు సార్, నేను ఇప్పుడే అంటే నాకు సార్ ఒక మాట అంటాడు, బయట మీరు ఎంతనైనా పెద్దగా ఉండొచ్చమ్మా, మా బిగ్ బాస్ హౌస్లో అలాంటి మాటలు అయితే లేదంటే, సార్ నేను మళ్ళీ క్యాజువల్గానే అన్నా సార్ అని అంటే, లేదమ్మా మీరు ఆ మాటలు వదిలేయకండి, చాలా మాటలు మీరు ఈజీగా వదిలేస్తుండ్రు, అట్లాంటి మాటలు బిగ్ బాస్ హౌస్లో మాట్లాడకండి, బయట మీరు ఏమైనా చేసుకొని మాకు సంబంధం లేదని మాట్లాడతారు. అది హైలైట్ అనిపించింది. తర్వాత డబ్బులు రీతును కూడా అంటారు. రీతు డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చేటప్పుడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళకి ఇవ్వచ్చుగా అంటే, ఆమె ఒక మాట అన్నదానికే నేను నా ఇష్టంలే, నా మనీ నేను ఎవరికైనా ఇవ్వచ్చులే అనే ఒక థాట్తోనే నేను ఇచ్చాను సార్, లేకపోతే అడుగుతుంటే సార్ అని చెప్తుంటారు రీతు. నిజంగా ఇందులో వీళ్ళిద్దరిట్లో ఎవరిది తప్పో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే మాధురి గారి తప్పు, మీకు ఎవరిది